ఒకటి కాదు రెండు కాదు మన పొరుగున ఉన్న మెజారిటీ దేశాలను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. మియన్మార్లో శక్తివంతమైన ప్రకంపనలు భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మిగిల్చగా థాయిలాండ్ను కూడా భూకంపం అతలాకుతలం చేసింది. ఈ దుర్ఘటన మరిచిపోకముందే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లోనూ భూమి కంపించింది. భారత్ చుట్టుప్రక్కల దేశాల్లో వరుస ఘటనలు చెప్తుందేంటి? అసలు ఈ ప్రకంపనలకు కారణాలేంటి? భారత్ కూడా ప్రమాదంలో ఉందా? గంటల్లో 4 దేశాల్లో భూమి ప్రకంపనలు, భారత్ పొరుగు దేశాల్లో భూకంపాలు. అసలు ఎందుకీ వరుస భూ ప్రకంపనలు? భారత్ కూడా ప్రమాదంలో ఉందా? గత 3 నెలల్లో భారత్ పొరుగునే ఉన్న దేశాల్లో వచ్చిన భూకంపం మిగిల్చిన ప్రాణ, ఆస్తి నష్టం అంతా ఇంతా కాదు. నిమిషాల వ్యవధిలో సంభవించిన ప్రకంపనలు దేశాలను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. మార్చి 28న మయన్మార్లో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం 4000 మందిని బలి తీసుకుంది. ఈ భూకంపంలో ఆ దేశం దారుణంగా దెబ్బతింది. రాజధాని నెపీడా, మండేలాలో భవనాలు, చారిత్రక కట్టడాలు, పురాతన నిర్మాణాలు, వంతెనలు నామరూపాలు లేకుండా పోయాయి. థాయిలాండ్లోని బ్యాంకాక్ వరకు ప్రకంపనలు వచ్చాయి. గత 3 వారాలుగా అక్కడ భూమి వరుసగా కంపిస్తూనే ఉంది. దీంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి. మయన్మార్ భూకంప ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడింది. భారత్తో పాటు బంగ్లాదేశ్, లావోస్, చైనాల్లోనూ భూమి కంపించింది. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఏప్రిల్ 13న తజకిస్తాన్లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఆ దేశం ఒక్కసారిగా వణికిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లోనూ భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రత నమోదైంది. హిందూకుష్ ప్రాంతంలో బగ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత, వైద్య సేవల కొరతతో బాధపడుతున్న ఆఫ్ఘనిస్తాన్లో వరుస భూకంపాలు మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఆఫ్ఘాన్పై తరచూ భూకంపాలు విరుచుకుపడి అపార ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తూ ఉంటాయి. అక్కడి భూకంప ప్రభావంతో భారత్లోనూ పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ భూమి కంపించింది. ఇలా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వరుస భూకంపాలు చోటు చేసుకోవడం హెచ్చరికేనా అనే చర్చ జరుగుతోంది. భూకంపాలకు ప్రధాన కారణం టెక్టానిక్ ప్లేట్ల కదలికలు. మయన్మార్ సగాయిక్ ఫాల్ట్ వెంట ఉంది. ఇక్కడ ఇండియన్, యురేషియన్ ప్లేట్లు కలుస్తాయి. ఈ ప్లేట్ల మధ్య ఘర్షణ భూకంపాల్ని ప్రేరేపిస్తుంది. తజకిస్తాన్లోని భూకంపాలు హిందూకుష్ ప్రాంతంలోని టెక్టానిక్ కదలికల వల్ల సంభవిస్తాయి. ఇది ఇండియన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ కిందకు జారడం వల్ల ఏర్పడుతుంది. భూకంపాలు భూమి ఉపరితలంలో మార్పులను సూచిస్తాయి. ఇండియన్ ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ యురేషియన్ ప్లేట్తో ఢీకొనడంతో హిమాలయ ప్రాంతంలో ఒత్తిడి పెరుగుతోంది. ఇది మయన్మార్, తజకిస్తాన్ లాంటి ప్రాంతాల్లో భూకంప కార్యకలాపాలను పెంచుతోంది. ఈ కదలికలు భవిష్యత్తులో మరిన్ని భూకంపాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. హిమాలయ ప్రాంతాల్లోని దేశాల్లో వరుస భూకంపాలు నమోదు కావడం కొత్త భయాలను క్రియేట్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్నదానికి సంకేతంగా ఇవి మారుతున్నాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. భారతదేశాన్ని భూకంపం తాకడానికి పెద్ద సమయం పట్టే అవకాశం లేదని, మయన్మార్ విపత్తు నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నది మరికొందరి అభిప్రాయం. మియన్మార్ విలయం ది గ్రేట్ హిమాలయన్ భూకంప భయాలను మళ్లీ నిద్రలేపినట్లు అయింది. గత కొన్నేళ్లుగా ఈ విపత్తుపై సైంటిస్టులు వార్నింగ్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చిందా? హిమాలయ పర్వతాల్లో ఏదో ఒక రోజు భూమి కంపించడం ఖాయమా? ఉత్తర భారతదేశం ఘోర ప్రమాదంలో ఉందా? డేంజర్ జోన్లో ఉన్న నగరాలేంటి?
ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన చర్యలేంటి? హిమాలయాల్లో ఏదో ఒకరోజు భారీ భూకంపం. భయపెడుతున్న ది గ్రేట్ హిమాలయన్ భూకంపం. ఉత్తర భారతదేశం ఘోర ప్రమాదంలో ఉందా? మయన్మార్ భూకంపం తర్వాత ది గ్రేట్ హిమాలయన్ భూకంపం వ్యవహారం మళ్లీ తెర మీదకు వచ్చింది. గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో 4 భారీ భూకంపాలు సంభవించాయి. రానున్న రోజుల్లో కూడా 8 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేట్ ను ముందుకు నెడుతోంది. ఏటా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కొన్ని మిల్లీమీటర్ల మేర ఉత్తర దిశగా ముందుకు నెడుతోంది. దీంతో హిమాలయాల ఎత్తు కూడా నెమ్మదిగా పెరుగుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. దీంతో ఏదో ఒకరోజు హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7 లేదా అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మయన్మార్ భూకంప ఘటనతో ఇప్పుడు హిమాలయన్ భూకంపాలపై మళ్లీ చర్చ మొదలైంది. హిమాలయాల్లో భూకంపం ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా చెప్పలేమని, అయితే ఒక రోజు తర్వాత జరగొచ్చు, లేదంటే 100 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1897లో షిల్లాంగ్లో, 1905లో కాంగ్రాలో, 1934లో బీహార్, నేపాల్లో, 1950లో అస్సాంలో సంభవించిన ప్రకంపనాలతో సహా గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో 4 భారీ భూకంపాలు నమోదయ్యాయి. 1991లో ఉత్తర కాశీలో భూకంపం సంభవించగా, 1999లో చమోలీలో, 2015లో నేపాల్లో భూకంపాలు సంభవించాయి. అయితే హిమాలయాల్లో ప్రకంపనలు జరిగితే భారతదేశంలో సగానికి పైగా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉందని, మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాలపై కూడా ఎఫెక్ట్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. మయన్మార్ విలయం నుంచి పాఠం నేర్చుకోవడం కాదు, జపాన్, చిలీ లాంటి దేశాలు భూకంపాల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను కూడా పాటించాల్సిన అవసరం ఉందని, ఎప్పుడైనా ప్రమాదం ముంచెత్తే అవకాశం ఉందని సైంటిస్టులు సూచిస్తున్నారు.